ప్రభు నామమున అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తానని దేవుడి ఉదయకాల సమయంలో వాగ్దానం ద్వారా, ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున నాకెవరూ లేరు, నా పక్షాన నా తరపున మాట్లాడేవారు ఎవరూ లేరు, నాకెవరూ కూడా రికమెండేషన్ చేసేవాళ్ళు లేరు. నాకు అధికారులు కానీ, పెద్దలు కానీ, రాజకీయ నాయకులు కానీ నా పక్షాన ఎవరున్నారు నాకు అనే ఆలోచనలో కొన్నిసార్లు మనకంటూ ఎవరు తెలియనటువంటి పరిస్థితి కలిగినప్పుడు మనము చాలా భయమును, ఆందోళన కలుగుతూ నాకు ఇంకెవరూ లేరని నిస్సహాయ స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి సమయంలో దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. మన దేవుడు మన పక్షముగా యుద్ధం చేయను, అంటే మన తరపున మాట్లాడటానికి, మన తరపున వ్యాజ్యం ఆడడానికి, మన తరపున యుద్ధం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని. దావీదు ఒక్కడే నిలబడ్డాడు, కానీ దావీదు వెనకాల ఎవరూ కూడా నిలబడలా. దావీదు పక్షాన దేవుడు యుద్ధం చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, దావీదుకు అనేక పరిస్థితులు వ్యతిరేకమైపోయి దావీదు మీద యుద్ధం చేయడానికి నలుమూలల పరిస్థితులు కలిగినప్పుడు దావీదు పక్షాన దేవుడు ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా యెహోషువ కూడా యుద్ధానికి వెళుతున్నప్పుడు ఆయన పక్షాన దూతను పంపించినట్టుగా మనం చూడగలుగుతాం. ఈ దినాన నీ పక్షాన దేవుడు యుద్ధము చేస్తాడు, అంటే సహాయకంగా నీకు ఉంటాడు, సహకారంగా ఉంటాడు. కాబట్టి నీ పక్షాన దేవుడు ఉన్నాడని ధైర్యం కలిగి నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు నీకు సహాయం చేసి నిన్ను దీవిస్తాడు. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, మహోన్నతుడా మీకు వందనాలు. రాత్రంతా కూడా కాపాడి మరొక శ్రేష్టమైనటువంటి నేను మంచి దినమును మాకు మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. ఈ దినము నేను నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం ప్రకారంగా మన దేవుడు మన పక్షముగా యుద్ధం చేయును. మనకు దేవుడు ఉన్నాడు, మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. ప్రభా, మేము యుద్ధం చేయలేము నైనా, మాకు ఓపిక లేదు, శక్తి చాలు, మా సామర్థ్యంతో ఈ లోకంలో మేమేమీ కూడా చేయలేం ప్రభా. కానీ మా పక్షాన్ని మీరు ఉంటే ప్రభానైనా మేము ముందుకు వెళ్ళగలుగుతాం, విజయాన్ని సాధించగలుగుతాం. అనేకమైనటువంటి యుద్ధ భూమి లాంటి సమస్యలు మా జీవితంలో ఉన్నాయి. ప్రతి సమస్యను కూడా మేము ఎదుర్కోలేం, కానీ మీ సహాయము, మీ సహకారము, మీ కృప మాకు అనుగ్రహించి యుద్ధములో మేము ముందుకు వెళ్ళడానికి మీ యొక్క కృపను దయచేస్తారని, మా పక్షంగా నిరంతరము మీరు పోరాడతారని, నిత్యము మా పక్షాన్ని యుద్ధం చేస్తారని, యుద్ధములో ప్రభా మీరు మా పక్షాన ఉంటారని మేము నమ్ముతున్నాం. అయా, ఈ దినము ఎవరైతే నైనా మీ సహాయాన్ని కోరుకుంటున్నారో, నైనా యుద్ధంలో ప్రభా గెలవలేని పరిస్థితుల్లో ఉన్నారో, అపజయాలు పొందుకుంటున్నారో, వారందరి పక్షాన మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఈ ఉదయ కాలంలో నేను ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగాలకు వెళుతున్న వారికి ప్రభా, నేను అదేవిధంగా పని పాటలను ప్రారంభించబోతున్నటువంటి అందరూ ఎవరైతే దీని ద్వారా వింటున్నారో వారందరి కుటుంబాలని జ్ఞాపకం చేసుకుని దీవించి, పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు, ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలు, నేను పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలు, ప్రతి అవస్థలో కూడా మీరు సహాయం, ఉపవాసం ఉంటున్నప్పుడు 40 దినాల్లో ప్రభా, నేను ఈ 40 దినాల్లో ఉంటున్నటువంటి వారందరూ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం, ఈ దినపు దీవెనలతో మమ్మలను, మా కుటుంబాలను నడిపించి మీ ఆశీర్వాదంతో నింపమని, మమ్మలను, మా కుటుంబాలను మీ చేతులుగా ఇస్తీ ప్రార్థన చేస్తున్నామని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.